హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఒక మలయాళం సినిమా చూద్దాం. ఒక భార్య తన భర్త లేకపోవడంతో ఇంట్లో ఉండే మంచాన్ని చూస్తూ తన భర్తతో కలిసి ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ ఆ మంచాన్ని లెక్కకు మించి ప్రేమిస్తోంది. ఇంకో భార్య కూడా ప్రతిరోజు తను పడుకునే మంచం పైన తన భర్త కూడా పడుకుంటున్నాడని తెలియకుండానే ఆ మంచాన్ని యూజ్ చేస్తోంది. ఇంతకీ ఆ కథా కమామిషి ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ సినిమా పేరు ఒరు కట్టిల్ ఒరు మురి. ఇది 2024లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోను చూపించారు. అతడు కారులో ఉన్నాడు. అప్పుడు ఒక ముగ్గురు హీరో ఫ్రెండ్ ను తీసుకొస్తున్నారు. ఇదంతా చూసిన హీరో కారు తీసుకుని వేగంగా వెళ్లిపోయాడు. తిరిగి ఒక చోట రెస్ట్ తీసుకుంటుంటే అక్కడికి కూడా వచ్చి హీరో ఫ్రెండ్ కు కత్తిని పెట్టి కారు దిగుతావా లేక నీ ఫ్రెండ్ ను ఏసేయాలా అని బెదిరించారు. కానీ హీరో వారి నుంచి తప్పించుకోబోతుంటే బైక్ ను ఢీకొట్టాడు. అందువల్ల కారు మడ్ గారు విరిగిపోయింది. వెంటనే తనకు తెలిసిన మెకానిక్ దగ్గరికి వెళ్ళాడు. ఇంకోవైపు అక్కమ్మ అనే లేడీని చూపించారు. ఆమెకు 35 ఏళ్లు. తన భర్తతో కలిసి ఉన్న మంచం ఇప్పుడు విరిగిపోయింది. రిపేర్ చేయించడానికి కార్పెంటర్ దగ్గరకు తీసుకొచ్చింది. బాగు చేశాక ఇది ఇంకా 25 ఏళ్ల వరకు చెక్కు చెదరదు అని అతడు చెప్పాడు. ఆమె చాలా సంతోషపడింది. అక్కమ్మకు సొంతిల్లు ఉంది. పై పోర్షన్ ను అద్దెకి ఇచ్చింది. అందులో మధుమిత అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ మంచాన్ని రిపేర్ చేసి ఆ అమ్మాయి రూమ్ కు తెచ్చింది. ఇంకోవైపు హీరో తన ఫ్రెండ్ దగ్గరకు వచ్చాడు. కొన్నాళ్లుగా ఈ ఫ్రెండ్ రూమ్ లోనే హీరో ఉంటున్నాడు. హీరోను చూసిన ఫ్రెండ్, ఇక చాలు రాణితో సావాసం, నిన్ను ఊరంతా వెతుకుతున్నారు. నిన్ను నా రూమ్ లో పెట్టుకున్న పాపానికి నన్ను పట్టుకుని బెదిరిస్తూ నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందువల్ల దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోరా అని ఫ్రెండ్ చెప్పాడు. నా ఫ్రెండ్ కు ఏం కాకూడదని హీరో కూడా వెళ్లిపోయాడు. ఇంకోవైపు మధుమిత రూమ్ కు మంచాన్ని తెచ్చిన అక్కమ్మ, నా భర్త ఉన్నప్పుడు మేమిద్దరం ఇందులోనే పడుకునేవారం. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన లేకుండా ఈ మంచంలో పడుకోవడం నాకు ఇష్టం లేదు. ఇకపై ఈ మంచాన్ని నువ్వు ఉపయోగించుకో. ఆయన లేకుండా ఈ మంచాన్ని నేను ఉపయోగించను అని అంది. ఇంతకీ అద్దె ఇవ్వలేదు అని అడిగింది. వారంలో ఇస్తానని అంటుంటే అదంతా అక్కమ్మ క్యాజువల్ గా తీసుకుంది. ఇంకోవైపు ఎక్కడా రూమ్ దొరకకపోవడంతో హీరో తన కారులోనే మకాం పెట్టాడు. అతనికి కారుతోనే బతుకు అన్నట్టు పరిస్థితి తయారైంది. ఎవరికీ కనిపించకుండా రోజు సిమ్ములు మారుస్తూ బతుకీడుస్తున్నాడు. ఇతని సమస్య ఏంటనేది ముందు చెబుతారు. చాలా రోజులుగా మధుమిత ఉద్యోగం కోసం ట్రై చేస్తోంది. ఒక ఇంటర్వ్యూకు వెళ్ళింది. కానీ అక్కడ ఉద్యోగం రాలేదు. అప్పుడు అక్కమ్మ వచ్చి కాస్త రిలీఫ్ గా మాట్లాడింది. అప్పుడు అద్దె డబ్బులు ఇదిగో అని మధుమిత ఇవ్వబోతుంటే ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న అక్కమ్మ, నీకే ఉద్యోగం దొరకలేదు, తర్వాత ఇద్దువులేమ్మా అని చెప్పింది. కట్ చేస్తే మధుమిత అమ్మా నాన్న ఊర్లో ఉన్నారు. మా కూతురు ఎక్కడుందో ఏమైందో అని తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. ప్రతి పండక్కి ఆమెకు ఇష్టమైన వంటకాలు రెడీ చేసి ఈ పండుగకైనా కూతురు వస్తే తన కడుపు నిండా పెట్టాలని తల్లి ఎదురు చూస్తోంది. కానీ ఏ పండుగకు మధుమిత రావట్లేదు. ఇంట్లో అరటి చెట్టు ఉంటే అది కాయలు కాసింది. ఈ కాయలు కూతురుకు తినిపించాలని పేరెంట్స్ అనుకున్నారు. కానీ తను ఎక్కడుందో తెలియదు. టౌన్ లో ఉంటుందని మాత్రం చూచాయగా తెలుసు. అందువల్ల తండ్రి అరటిగెల తీసుకుని బస్టాండ్ కు వచ్చాడు. కూతురు అక్కడైనా కనిపిస్తుందా అనే చిరు ఆశతో ఎదురు చూస్తుంటాడు. అటువైపు వచ్చిన అక్కమ్మ తన స్కూటీని స్టార్ట్ చేయబోతే అది స్టార్ట్ కావట్లేదు. అప్పుడు పక్కనే ఉన్న పెద్దాయనను చూసింది. కట్ చేస్తే అక్కమ్మ ఆ అరటి పళ్ళను ఒక అనాథ శరణాలయానికి తీసుకెళ్లి పంచుతోంది. ఇంకోవైపు ఇంటికి వచ్చిన పెద్దాయన తన భార్యను చిన్న కూతురును చూస్తూ మధుమితను కలిశానని తాను బాగానే ఉందని అబద్ధం చెప్పాడు. కానీ ఆయన వాస్తవంగా మధుమితను చూడలేదు. ఇంతకీ ఆ అరటిగల అక్కమ్మ దగ్గరకు ఎలా వెళ్ళిందంటే బండిని కొట్టి అక్కమ్మ టైర్డ్ అయిపోయింది. ఇదంతా చూసిన పెద్దాయన ఆమె దగ్గరకు వచ్చి బండిని స్టార్ట్ చేసిచ్చాడు. అంతేకాకుండా నా కూతురును వెతుక్కుంటూ ఈ ఊరికి వచ్చానమ్మా, కానీ తాను కనిపించలేదు. ఆమె కోసం తెచ్చిన ఈ పళ్ళను ఎవరికైనా పంచండి అని ఇచ్చాడు. కానీ ఈ అక్కమ్మ ఇంట్లోనే తన కూతురు అద్దెకు ఉంటోందని అతనికి తెలియదు. అరటి పళ్ళను తీసుకుని అక్కమ్మ అనాథ శరణాలయానికి వెళ్లి వాటిని పంచింది. కొన్ని మిగిలితే ఇంటికి కూడా తీసుకెళ్లింది. ఆ అరటి పళ్ళను మధుమితకు కూడా ఇచ్చింది. ఇంట్లో చెట్టుకు కాసిన పళ్ళు తమ కూతురు తినాలన్న ఆ పేరెంట్స్ కోరికను విధి ఇలా తీర్చింది. మధుమిత వాటిని తినేటప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. వెంటనే అక్కమ్మకు కాల్ చేసి, నా మనసేం బాలేదు, మీతో సరదాగా కొంచెం సేపు మాట్లాడాలి అని అంది. ఇక కాసేపు మాట్లాడుకున్నారు. మీ భర్త పేరు ఏంటని అడిగితే నా భర్తను పేరు పెట్టి పిలవను అంది. కానీ ఆయన నాకు ఒక ముద్దు పేరు పెట్టారు. అదేంటంటే త్రిపుర సుందరి దేవి అని అంది.
చెప్పింది. కాసేపు మాట్లాడిన మధుమిత మీతో మాట్లాడుతుంటే మా అమ్మతో మాట్లాడినట్లే ఉందని, మనసు ప్రశాంతత పొందిందని చెప్పింది. నువ్వు కూడా నా బిడ్డ లాంటి దానివే అని అక్కమ్మ చెప్పింది. ఇంకోవైపు హీరో దాక్కుని బతికిడుస్తున్నాడు. ఒక ఫ్రెండ్ దగ్గరకు వెళ్తే కాసేపు ఉండి వెళ్లిపోరా అని చెప్పాడు. అప్పుడు హీరో తన గతం తలుచుకుని బాధపడుతున్నాడు. హీరో యొక్క ఊర్లో కొత్తగా చిట్ ఫండ్ కంపెనీని ప్రారంభించారు. అందులో పనికి చేరిన హీరో తనకు తెలిసిన వారితో అందులో డబ్బులు పెట్టించాడు. ఒకానొక సమయంలో ఆ కంపెనీ బోర్డు తిప్పేసింది. మోసం చేశాడన్న కేసులో హీరో 2 సంవత్సరాలు జైలులో ఉండి బయటకు వచ్చాడు. కానీ బయటకు వచ్చాక అతన్ని రౌడీలు వెంబడిస్తున్నారు. ఇతడు రౌడీలతో కూడా ఆ చిట్ ఫండ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టించాడు. నిన్ను నమ్మే పెట్టుబడి పెట్టాం కాబట్టి ఆ డబ్బు నువ్వే తిరిగి ఇవ్వాలని ఆ రౌడీలు హీరోను బెదిరిస్తున్నారు. అతన్ని పట్టుకోవడానికి మొత్తం గాలిస్తున్నారు. హీరోకు ఈ సిటీతో ఒక లింక్ ఉంది. అందువల్లే ఈ సిటీని వదిలి వెళ్లకుండా ఇక్కడే క్యాబ్ నడుపుతూ బతికిడుస్తున్నాడు. రాత్రంతా క్యాబ్ నడిపి మధ్యాహ్నం ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటుంటాడు. ఒక రోజు మధుమిత రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంటే రౌడీని చూసింది. అతడెప్పుడు లాలీపాప్ తింటుంటాడు. అందువల్ల అతన్ని లాలీపాప్ రౌడీ అంటుంటారు. అతన్ని చూడగానే ఆమె దాక్కుంది. హీరోను నమ్మి మోసపోయిన వాళ్ళలో ఇతడు ఒకడు. అందువల్ల ఇతడు కూడా హీరోను వెతుకుతున్నాడు. ఈ లాలీపాప్ రౌడీ మధుమితను చూశాడు. ఈమెను ఎక్కడో చూసినట్లుందే అని సందేహపడుతున్నాడు. ఎలాగోలా అతని నుంచి తప్పించుకుని మధుమిత ఇంటికి వచ్చింది. రాత్రి 1:30కు హీరోకు ఒక బుకింగ్ వచ్చింది. ఒక ఇంటి ముందు భార్యాభర్తలు నిలబడి ఉన్నారు. అప్పుడు భార్య ఏడ్చుకుంటూ ఉంది. అక్కడికి క్యాబ్ రాగానే భర్త తన భార్యను క్యాబ్ లోకి ఎక్కించాడు. డ్రైవర్ అయిన హీరో దగ్గరకు వచ్చి, ఏమండి, నా భార్య యొక్క ఫ్రెండ్ కు సడన్ గా ఏదో అయ్యింది. ఆమె హాస్పిటల్లో ఉంది, చూడ్డానికే వెళ్తోంది. నా భార్యను కొంచెం హాస్పిటల్ దగ్గర దింపుతావా అని హీరోకు చెప్పాడు. ఆ తర్వాత భార్య దగ్గరకు వచ్చి సేఫ్ గా వెళ్ళమ్మా అని చెప్పాడు. ఇక కార్ అక్కడి నుంచి బయలుదేరగానే ఇంతసేపు ఏడుస్తున్న భార్య ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఇప్పుడు హీరోతో మీరు హాస్పిటల్ కు వెళ్ళనవసరం లేదు, నన్ను బస్ స్టాండ్ లో దింపుతారా అంటోంది. ఏంటి మేడం చెప్తున్నారు, లొకేషన్ హాస్పిటల్ కే ఉంది, ఇప్పుడు నేను బస్ స్టాండ్ కి ఎలా వెళ్ళగలను అంటున్నాడు. అలాగాని వెళ్తే నాకు సమస్య అవుతుంది, కావాలంటే మీరు లొకేషన్ చేంజ్ చేయండి అని అన్నాడు. లేదండి, నా భర్త యొక్క ఫోన్ లోనే క్యాబ్ ను బుక్ చేశాం, నేను అర్జెంట్ గా వెళ్ళాలి, నన్ను మాత్రం బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తారా అంటోంది. లేదు మేడం, అలాగైతే మీ భర్తను లొకేషన్ చేంజ్ చేయమని చెప్పండి అన్నాడు. అప్పుడు ఆమె ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసింది. హాస్పిటల్ పక్కన ఉన్న గ్రౌండ్ కు రాగలరా, నేను అక్కడికి వస్తానని చెప్పింది. ఇక అక్కడి నుంచి మనం పారిపోదాం అంటోంది. ఇదంతా కూడా హీరో వింటున్నాడు. హాస్పిటల్ పక్కనే ఒక గ్రౌండ్ ఉంది, అక్కడ ఆపమంది. అక్కడ చూస్తే ఆల్రెడీ ఒక కారు ఆగి ఉంది. అప్పుడు ఆమె ఫోన్ లో ఏమంటుందంటే, మీ కారును నేను చూశాను, లోపల మీరే ఉన్నారు కదా అని రుద్దంది. ఆ కారులో గడ్డం బాగా పెరిగి చూడ్డానికి రౌడీ లాగా ఒకడున్నాడు. అప్పుడు అతడు, అవునవును, ఎందుకు మీ కారు దాటిపోతోంది అని అంటున్నాడు. అప్పుడు ఆమె, డ్రైవర్ ఆపయ్యా, ఇక్కడ దిగాలి అంటోంది. కారు ఆపగానే ఆ గడ్డపోడు లోపలికి వచ్చి ఎక్కాడు. కారులో ఉన్న ఆమె అతన్ని చూస్తూ, మీరే కదా అనిరుద్ అంది. లేదు లేదు, నేను అనిరుద్ను కాదు, మీరు ప్రేమించిన అనిరుద్ కారులో ఉన్నాడని చెప్పాడు. ఏ డ్రైవర్, కారు వెనక్కి మా కారు దగ్గరికి తీసుకెళ్ళు అని అన్నాడు. అప్పుడు కారు లోపల ఉన్న అమ్మాయి భయపడుతోంది. హీరోకు సందేహం కలిగింది. కారులో కూర్చున్న ఆ గడ్డపోన్ని బయటకు తీసి పిచ్చ కొట్టుడు కొట్టాడు. అప్పుడు వాడు భయపడిపోయి, సార్ నిజం చెప్తాను సార్, కొట్టొద్దు సార్ అంటున్నాడు. సార్ నేనే అనిరుద్, ఈ అమ్మాయితో ఫేస్బుక్ లో చాట్ చేసింది నేనే, ఈమెను తన భర్తకే తెలియకుండా నాతో పారిపోవడానికి రమ్మని చెప్పాను, ఈమెను ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్మడమే నా ప్లాను, సార్ నన్ను మాత్రం ఏం చేయొద్దు సార్, వదిలిపెట్టండి సార్ అని బతిమిలాడాడు. హీరో వదలగానే పారిపోతున్నాడు. అప్పుడు కారులో ఉన్న అమ్మాయితో హీరో ఏమంటున్నాడంటే, ఇదిగో చూడమ్మా, వీణ్ణి నమ్మా నువ్వు నీ భర్తను వదిలేసి వచ్చావు, సరే ఇప్పుడు మీ ఇంటి దగ్గరే వదిలేయనా అంటున్నాడు. అప్పుడు ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గానే ఉండి తల ఊపింది. బండి తిప్పి ఆమెను ఎక్కడైతే పికప్ చేసుకున్నాడో అక్కడికే వెళ్లి డ్రాప్ చేశాడు. ఇంటి దగ్గర చూస్తే లాక్ చేసి ఉంది. కొంచెం సేపట్లోనే బయటకు వెళ్లిన భర్త బైక్ లో వచ్చాడు. అప్పుడు భర్త ఆమెను చూస్తూ, ఏమ్మా మీ ఫ్రెండ్ డేంజర్ లో ఉందని అన్నావు, చూడాలని అన్నావు, మళ్ళీ వచ్చావేంటి అన్నాడు. లేదు, ఆమె బాగైంది, ఇంటికి తీసుకెళ్లారు, అందుకే వచ్చానని అంది. సరే డోర్ లాక్ చేయలేదు, లోపలికి వెళ్లి పడుకో, నేను డ్రైవర్ తో మాట్లాడి వస్తా అన్నాడు. నెమ్మదిగా డ్రైవర్ దగ్గరకు వచ్చాడు. సార్ చాలా థ్యాంక్స్ అండి, నా భార్య నన్ను వదిలి వెళ్లిపోతోందని నాకు కూడా తెలుసు, యాక్చువల్ గా అప్పుడు ఆపొద్దని అనుకున్నాను, ఇప్పుడు గాని ఆపాననుకోండి ఆమె ఇంకో రోజు వెళ్లిపోతుంది, కానీ ఆమె సేఫ్ గానే వెళ్తుందా లేదా అని తెలుసుకోవడానికి వెనకే బైక్ లో వచ్చాను. కానీ డ్రైవర్ సార్, మీరు అనిరుద్ని కొట్టారే, పిచ్చ కొట్టుడు కొట్టారు సార్, ఇప్పుడైనా నా భార్యకు అర్థమయ్యే ఉంటుంది నిజమైన ప్రేమ అంటే
ఏంటో అని. నాకు ఈ విషయాలన్నీ తెలుసు సార్, కానీ మీరు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోను అని చెప్పాడు. ఇక హీరో రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ఒక లాడ్జ్ లో రూమ్ తీసుకుందామని వెళ్ళాడు. అక్కడ చూస్తే లాలీపాప్ రౌడీ ఉన్నాడు. వాణ్ణి చూడగానే హీరో పారిపోతున్నాడు. సీన్ కట్ చేస్తే ఈ రోజు అక్కమ్మ యొక్క భర్త పుట్టినరోజట. ఇదే క్రమంలో చాలా రోజులుగా ఉద్యోగం కోసం వెతుకుతున్న మధుమితకు ఉద్యోగం దొరికింది. ఇప్పుడు డ్యూటీకి వెళ్తుంది కదా, అందువల్ల ఉదయం 8 గంటలకు వెళ్తే సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తోంది. ఉదయం అక్కమ్మ ఆమె దగ్గరకు వచ్చింది. డ్యూటీకి ఎలా వెళ్తున్నావా అమ్మా అని అంటే బస్సులో వెళ్తున్నా అని చెప్పింది. ఏమ్మా, ఈ రోజు నా భర్త యొక్క పుట్టినరోజు, అందువల్ల నీకు క్యాబ్ బుక్ చేస్తాను. నా ట్రీట్ గా నువ్వు క్యాబ్ లో వెళ్ళమ్మా ఈ రోజు అంటోంది. వద్దు వద్దు అంటున్నా వినకుండా క్యాబ్ ను బుక్ చేసింది. అది హీరోకు వచ్చి కనెక్ట్ అయింది. కానీ హీరో క్యాన్సిల్ చేసి పడుకుంటున్నాడు. మళ్ళీ ఆమె బుక్ చేసింది వేరే డ్రైవర్ కి వెళ్ళింది. రాత్రి డ్యూటీ ముగించుకుని మధుమిత ఇంటికి వచ్చింది. మంచంపై పడుకుంది. ఆ మంచానికి చిన్న వుడ్ ముక్క మిస్ అయి ఉండేది. కానీ అది ఇప్పుడు అక్కడ ఉండడం గమనించింది. వెంటనే అక్కమ్మకు కాల్ చేసి కనిపించకుండా పోయిన ఆ పీసు ఎలా వచ్చింది అని అడిగింది. ఏమ్మా, ఆ కార్పెంటర్ ఇన్నాళ్ళు ఒరిజినల్ పీస్ దొరకకపోవడం వల్ల ఫిక్స్ చేయకుండానే వదిలేశాడు. కానీ ఇప్పుడు ఒక డ్రైవర్ దానికి సరిపోయే కర్ర ముక్కను ఇచ్చాడట, అందువల్ల ఫిక్స్ చేశారమ్మా అని చెప్పింది. ఆ మంచం ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అక్కమ్మ అంటోంది. మరుసటి రోజు కార్పెంటర్ అక్కమ్మ దగ్గరకు వచ్చి సాయం అడుగుతున్నాడు. ఇంతకు ముందు హీరో తన కారు మడ్గారు రిపేర్ అయితే తనకు తెలిసిన మెకానిక్ దగ్గరికి వెళ్ళాడు కదా, ఆ మెకానిక్ ఈ కార్పెంటర్ అన్నదమ్ములు. ఆ ఇద్దరు కలిసి వచ్చి అక్కమ్మను సాయం అడుగుతున్నారు. అదేంటంటే, ఏమ్మా, మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా మంచివాడు, కానీ రాత్రంతా డ్యూటీ చేస్తాడు, మధ్యాహ్నం పడుకోవడానికి చోటు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు, అతనికి ఎక్కడైనా రూమ్ దొరుకుతుందా అమ్మా అని అడుగుతున్నారు. అప్పుడు అక్కమ్మ బాగా ఆలోచించింది. అబ్బాయి మంచివాడేనా అని అడిగింది. బంగారం లాంటి పిల్లాడమ్మా అని చెప్పారు. అప్పుడు అక్కమ్మ మరుసటి రోజు నేరుగా మధుమిత దగ్గరకు వచ్చింది. ఏమ్మా, నువ్వు ఉదయం డ్యూటీకి వెళ్తే రాత్రే ఇంటికి వస్తున్నావు, అప్పటి వరకు ఈ ఇంట్లో ఉండేలా ఎవరికైనా అద్దెకి ఇవ్వచ్చా అమ్మా? నువ్వు తప్పుగా అనుకోనంటే ఇస్తాను, ఎందుకంటే ఒక అమ్మాయి నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్తోంది, కానీ పగలు మాత్రం ఉండడానికి అద్దెకు అడుగుతోంది. ఆమె కూడా నీలాంటి ఒక అమ్మాయేనమ్మా, చాలా ఇబ్బంది పడుతోంది, నువ్వు ఒప్పుకుంటే ఇస్తా అని అంది. అప్పుడు మధుమిత చాలా ఆలోచించి, ఏమ్మా, ఇది మీ ఇల్లు, మీరు ఏదనుకుంటే అది చేయండి, కానీ నేను డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఎవరు ఉండకూడదు, అలాగాని ఓకే అంటే నాకు ఓకే అంది. ఇక మధుమిత డ్యూటీకి వెళ్ళిన టైంలో మధ్యాహ్నం ఎవరో వచ్చి బెడ్ పై పడుకుంటున్నారు. ఇక మధుమిత రాత్రికి వచ్చింది, కానీ మధ్యాహ్నం ఎవరో ఈ ఇంటికి వచ్చి ఉన్నట్లు ఆమెకు ఎలాంటి గుర్తులు కనిపించట్లేదు. ఎందుకంటే ఇల్లు అంత పరిశుభ్రంగా ఉంది. ఏంటి ఇల్లంతా ఇంత క్లీన్ గా ఉంది అని సందేహం కలిగింది. అందువల్ల మరుసటి రోజు ఉదయం డ్యూటీకి వెళ్ళేటప్పుడు అక్కమ్మను చూస్తూ, నిజంగానే ఆ అమ్మాయి నా రూమ్ కు వచ్చిందా, నా రూమ్ లోనే ఉంటోందా అని అడిగింది. అప్పుడు అక్కమ్మ వచ్చిందమ్మా అని చెప్పింది. కానీ వచ్చినట్లు అసలు ఎలాంటి గుర్తులు లేనే అని మధుమిత అంటోంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు అద్దానికి మధుమిత బొట్టును అతికిస్తుంది. ఆ బొట్టు ఉదయం ఎలాగైతే అక్కడ పెట్టి వెళ్తోందో సాయంత్రం వచ్చేసరికి అలాగే ఉంటోంది. బెడ్ పై మడతలు ఉంటాయి. ఉదయం ఎలా ఉన్నాయో రాత్రి వచ్చి చూసేసరికి అలాగే ఉంటున్నాయి. ఆమె బాత్రూమ్ లో సోపును కింద పెట్టిందంటే వచ్చి చూసేసరికి అలాగే ఉంటోంది. అంతెందుకు, వెళ్ళేటప్పుడు టేబుల్ పై పౌడరు వేసి వెళ్తుంది. రాత్రి వచ్చి చూస్తే కొంచెం కూడా చేంజ్ కాకుండా అలాగే ఉంటుంది. ఏంట్రా, అసలు నమ్మలేకపోతున్నాను, నిజంగా ఈ ఇంటికి ఆ అమ్మాయి వస్తోందా లేదా అని అనుకునేది. ఒకవేళ అక్కమ్మ అబద్ధం చెప్తోందా, ఈ రూమ్ లో గాని ఉంటే కనీసం కొంచెం చేంజెస్ రాదా అనుకుంది. ఒక రోజు మధుమిత కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో లేబర్ కు గాయమైంది. అప్పుడు అంబులెన్స్ వచ్చింది. అప్పుడు వచ్చిన డ్రైవర్ ఎవరంటే లాలీపాప్ రౌడీ. అతడు కంపెనీలో ఉన్న మధుమితను చూశాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఇప్పుడు డ్యూటీకి వెళ్ళింది. ఆమె రూమ్ లో హీరో పడుకున్నాడు. హీరోయిన్ పడుకునే మంచంలోనే ఇతడు కూడా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ మంచం పైన అతడు ఒక బెడ్షీట్ వేసుకుంటాడు, దానిపైనే పడుకుంటాడు. ప్రతిరోజు 5 గంటలకు అలారం పెట్టుకుంటాడు. హీరోయిన్ రావడానికి ముందే వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు అలారం కొట్టినా కూడా లేవకుండా మత్తులో ఉన్నాడు. ఆలోపే హీరోయిన్ లిఫ్ట్ లో వస్తోంది. కానీ మధుమిత లోపలికి వస్తుంటే కొంచెం లిఫ్ట్ స్ట్రక్ అయింది. ఆ లోపలే హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందువల్ల ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదు. మరుసటి రోజు మధుమిత డ్యూటీకి వెళ్తోంది. అప్పుడు ఆమె కోసం లాలీపాప్ రౌడీ ఎదురు చూస్తున్నాడు. అతన్ని ఆమె చూసింది. అప్పుడు అతడు కూడా చూశాడు. ఈమె పవిత్రనే కదా అని పక్కనున్న వ్యక్తిని అడుగుతున్నాడు. వాడు కూడా అవునని
అవునని అన్నాడు. కానీ ఈమెకు అతనికి ఎలాంటి సంబంధము లేదు. వాడిపై కోపంతో ఈమెను ఏమీ చేయొద్దు, కొంచెం సైలెంట్ గా ఉండరా అని అతడు బతిమిలాడుతున్నాడు. కానీ అదంతా వినకుండా ఆ రౌడీ మధుమితను తరుముతున్నాడు. అప్పుడు అక్కడికి హీరో వచ్చాడు. మధుమితను ఆ రౌడీ నుంచి కాపాడాడు. అప్పుడు మధుమిత ఇంటికి రిటర్న్ వచ్చింది. అక్కమ్మ దగ్గరికి వచ్చి, నన్ను ఎవరో చంపాలని చూస్తున్నారు, నాకు చాలా భయంగా ఉంది, నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి అంటోంది. హీరోయిన్ చాలా భయపడుతోందని అక్కమ్మ తన దగ్గర పడుకోబెట్టుకుంది. నీకోసం ఎవరు వచ్చినా కూడా వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అంది. ఇంకోవైపు హీరో ఆ లాలీపాప్ రౌడీతో ఫైట్ చేశాడు. పగలు కావడం వల్ల మళ్ళీ మధుమిత రూమ్ కు వచ్చాడు. ఇంకోవైపు మధుమిత ఏమో అక్కమ్మ ఇంట్లో పడుకుంది. రాత్రి కాగానే తన రూమ్ కు మధుమిత వచ్చింది. అప్పుడు మంచంపై చూస్తే రక్తపు మరకలు ఉన్నాయి. ఆమె షాక్ అయిపోయింది. చాలా భయంతో అక్కమ్మకు కాల్ చేసింది. ఈ రూమ్ లో ఎవరుంటున్నారు, ఇంత రక్తం ఉందేంటి అని అంది. అప్పుడు అక్కమ్మ కూడా భయపడిపోయింది. హీరోకు కాల్ చేసింది. తమ్ముడు నీకేమైంది, ఎందుకు మంచంపై ఇంత రక్తం పడి ఉంది అని అడిగింది. అప్పుడు అతడేం చెప్పాడంటే, నాకు చిన్న గాయమైంది, అందువల్లే రక్తం వచ్చింది, భయపడేలా ఏమీ కాలేదని చెప్పాడు. అప్పుడు అక్కమ్మ కూడా భయపడేలా ఏం జరగలేదని సర్ది చెప్పింది. ఇక మధుమిత సిటీలో ఉండలేకపోయింది. మళ్ళీ తన ఇంటికే వెళ్ళింది. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ప్రశాంతమైన జీవితం గడుపుతోంది. అప్పుడే ఆమె ఒరిజినల్ పేరు మధుమిత కాదు, పవిత్ర అని తెలియవచ్చింది. కానీ ఆమె సిటీకి వచ్చి మధుమిత అని పేరు మార్చుకుని ఎందుకిలా మోసం చేస్తూ భయపడుతూ జీవిస్తోందని అనిపిస్తుంటుంది. నిజంగా ఆమె జీవితంలో ఏం జరిగిందనే ట్విస్టులు ఇప్పుడు రివీల్ చేస్తున్నారు. హీరోయిన్ ను వెతుక్కుంటూ అక్కడికి హీరో వచ్చాడు. ఒక డాక్యుమెంట్ తీసి హీరోయిన్ కి ఇస్తున్నాడు. ఏంటిది అని అడుగుతుంటే, నువ్వు ఇన్నాళ్ళుగా నన్ను అడుగుతున్న డివోర్స్ పేపర్స్ అని చెప్పాడు. నువ్వు అడిగినట్లే ఇందులో సైన్ పెట్టా అన్నాడు. యాక్చువల్ గా ఆ రౌడీతో హీరో తలపడ్డాడు కదా, ఆ రోజు ఏం జరిగిందనేది చూపిస్తున్నారు. ఆ రోజు హీరోయిన్ ను కాపాడిన హీరో రౌడీతో ఫైట్ చేశాడు. ఆ రౌడీ హీరో కడుపులో పొడిచాడు. ఇక వేగంగా అక్కడి నుంచి పారిపోతుంటే హైవేలో ఒక కారు అతన్ని ఢీకొట్టింది. ఆ రౌడీ అక్కడికక్కడే చనిపోయాడు. ఇక ఇంకో ట్విస్ట్ ఏం చెప్తున్నారంటే, 3 ఏళ్ల క్రితం హీరోను హీరోయిన్ పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ వివాహమే. కానీ పెళ్లి అయిన తర్వాత హీరో ఆ ఫైనాన్స్ కంపెనీలో చేరాడు. ఆ తర్వాత చిక్కుల్లో పడ్డాడు. కంపెనీ బోర్డు తిప్పేయడం వల్ల అప్పుల వాళ్ళు అతన్ని వెతుకుతుండేవారు. నీ భర్త అప్పులు కట్టకుంటే నువ్వే కట్టాలని ఈమెను కూడా అవమానపరిచేవారు. ఇక అప్పటి నుంచి హీరో కనిపించకుండా పోయాడు. అంతేకాదు తన భార్యను కూడా కనిపించకుండా వెళ్ళిపో అని చెప్పాడు. ఆమెకు తన భర్తపై కోపం వచ్చి అతనితో మాట్లాడకూడదు, అతన్ని చూడకూడదు అని సిటీకి వచ్చి ఉంటోంది. ఏదైనా ఉద్యోగం చూసుకుని సొంత కాళ్ళపై నిలబడాలని ప్రయత్నించింది. ఈమె గాని పుట్టింటికి వెళ్తే అక్కడికి కూడా అప్పుల వాళ్ళు వచ్చి నీ భర్త చేసిన అప్పులను తీర్చాలని అడుగుతారు కదా. అందువల్ల ఆమె వాళ్ళ అమ్మా నాన్నను కూడా చూడకుండా, వారితో కాంటాక్ట్ లో లేకుండా సిటీలో ఇలా ఒంటరిగా ఉండేది. ఇప్పుడు హీరోయిన్ ను చూస్తూ హీరో ఏమంటున్నాడంటే, ఇదంతా విధి రాసిన వింత నాటకం. ఎవడో ఒకడు మోసం చేసి పారిపోయినందుకు నేను బలి పశువునయ్యాను. కానీ ఇకపై నీకు ఎలాంటి సమస్య రాదు. నేను క్యాబును నడిపి అప్పులన్నీ తీర్చేశాను. అయినా కూడా ఆ లాలీపాప్ రౌడీ నన్ను వెతుకుతూనే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఒక యాక్సిడెంట్ లో వాడు చనిపోయాడు. నాకు తెలుసు నువ్వు ఇంకా నాపై కోపంగానే ఉండి ఉంటావు. ఇప్పుడు కూడా నాతో మాట్లాడడానికి నీకు ఇష్టం లేదనే తెలుస్తోంది. ఇక నువ్వు కోరుకున్నట్లు నీకు డివోర్స్ ఇస్తున్నా అని అంటున్నాడు. అప్పుడు హీరోయిన్, ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావు అని అడిగింది. అప్పుడే హీరో అసలు ట్విస్ట్ చెప్తున్నాడు. నేను మొదట్లో చాలా రోజుల పాటు కార్లోనే ఉండేవాడిని. ఆ తర్వాతే ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాను. ఆ ఇంట్లో మధ్యాహ్నం మాత్రమే నేనుంటాను. నాకంటే ముందు ఆ ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారట. వాళ్ళు పగలు డ్యూటీకి వెళ్తారట. అక్కమ్మ అనే లేడే నాకు ఆ ఇంటిని అద్దెకిచ్చిందని చెప్పాడు. అక్కడున్న మంచంపై బెడ్షీట్ వేసి దానిపైన పడుకునేవాడిని. బాత్రూమ్ ను యూజ్ చేసిన తర్వాత బాగా కడిగి ఆ తర్వాత నేను యూజ్ చేసిన వస్తువులను తీసుకొచ్చి నా కారులో వేసుకునేవాడిని. కానీ ఆ ఇంటిని చూసినప్పుడల్లా నాకు నువ్వే జ్ఞాపకం వచ్చావు. నువ్వు ఎలాగైతే బొట్టును నా ఛాతీపై అతికించే దానివో అలాగే అక్కడ బొట్టు అద్దానికి అతికించి ఉండేది. నీ వెంట్రుకలు తీసి నేనెలా నా వేలికి రింగుగా చుట్టుకునేవాన్నో అక్కడ నీ వెంట్రుకల్లాగే చాలా వెంట్రుకలు పడి ఉండేవి. వాటిని తీసి నేను రింగుగా కట్టుకునేవాన్ని అని చెప్పాడు. ఇక చివరగా ఆ రౌడీతో పోరాడినప్పుడు నాకు గాయమైంది. ఇన్నాళ్ళు ఆ ఇంటిని శుభ్రంగా ఉంచేవాణ్ణి. కానీ ఆ రోజు మాత్రం బెడ్ రక్తంతో తడిచిపోయింది. కానీ నిజం చెప్పనా, నువ్వు లేని ఈ సంవత్సరం పాటు నీ జ్ఞాపకాల్లోనే ఉన్నాను. నేను ఇంతకు ముందు నీతో చెప్పిన విషయాలన్నీ అబద్ధమని అనుకుంటావు. అంతెందుకు ఇప్పుడు కూడా అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు చెప్పినవన్నీ నా మనసులోంచి
నుంచి వచ్చిన మాటలు, ఇక నేను ఉంటా అని హీరో వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్ గా హీరోయిన్ అతని నుంచి డివోర్స్ కోరుకునేది ఎందుకంటే అతడు అబద్ధాలు చెప్తాడని, చాలా నటిస్తాడని అనుకునేది. కానీ ఇప్పుడు అతన్ని ఆమె అర్థం చేసుకుంది. ఇన్నాళ్లుగా నా భర్తే నేను ఏ రూమ్ లో ఉంటున్నానో అతడు అక్కడే ఉన్నాడా, నేను పడుకునే మంచం పైనే అతడు పడుకున్నాడా, ఇదంతా తెలియకుండా మేము కలిసే ఉన్నామా అనుకుంటోంది. వెంటనే అక్కమ్మకు కాల్ చేసింది. ఏమ్మా, నాకు మాత్రం ఒక విషయం నిజం చెప్పు అని అడిగింది. నేను డ్యూటీకి వెళ్ళిన తర్వాత పగల్లో ఆ ఇంట్లో ఉండేది అమ్మాయా అబ్బాయా అని అడిగింది. అబ్బాయి అని చెప్పగానే పేరేంటి అని అడిగింది. తన భర్త పేరునే అక్కమ్మ చెప్పింది. వెంటనే హీరోయిన్ ఏడ్చుకుంటూ అతడు నా భర్త అని చెప్పింది. అప్పుడు అక్కమ్మ ఫీల్ అవుతోంది. అయ్యయ్యో, నీకు పెళ్లి అయిన విషయమే నాకు తెలియదమ్మా, నీ భర్తే అక్కడికి వచ్చాడని నాకు అస్సలు తెలియదు, ఎంత పొరపాటు చేశానే అని ఆమె ఫీల్ అవుతోంది. ఏమ్మా, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా, నిజం చెప్పండి, ఎందుకు మీ భర్త మిమ్మల్ని వదిలి వెళ్ళాడు అని అడిగింది. అప్పుడు అక్కమ్మ టేప్ రికార్డ్ లో ఒక క్యాసెట్ పెట్టి వినిపించింది. ఆ తర్వాత ఏం చెబుతోందంటే, నా భర్త డ్యూటీ చేసే చోట ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాడని నైబర్స్ తప్పుగా మాట్లాడేవారు. ఆ అనుమానంతోనే నేను అతన్ని చూసేదాన్ని, గొడవ పడ్డాను. ఒకానొక సమయంలో అతనితో బతకలేనని దూరంగా పొమ్మని చెప్పా. కానీ ఆయన వెళ్ళేటప్పుడు నా కోసం ఒక పాట పాడారు. చివరి వరకు నా మనసులో నువ్వే ఉంటావు, నువ్వు తప్ప నా జీవితంలోకి ఇంకో అమ్మాయి రాదని చెప్పాడు. కానీ నువ్వు నన్ను సందేహపడుతున్నావు కాబట్టి ఇక్కడ ఉండలేను, ఇక నన్ను నేనే శిక్షించుకుంటా అని క్యాసెట్ లో రికార్డ్ చేసి వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిన అతడు ఈ లోకాన్నే విడిచిపోయాడు. నా సందేహం వల్ల నా భర్త ప్రాణమే పోయింది. ఆ విషయం చెప్పుకోలేక, నా భర్త ఎక్కడికి పోయాడో తెలియదని నిజం చెప్పలేక గిల్టీ ఫీలింగ్ తో బతుకుతున్నా. అతడు పడుకునే మంచాన్ని ప్రతిరోజు చూసుకుంటూ అందులో కూడా పడుకోలేక ప్రతిరోజు వేదన అనుభవిస్తున్నా. నీకు ఒక విషయం చెబుతున్నా, బాగా విను. భర్తపై సందేహపడొచ్చు, కానీ ఆ అనుమానంతో భర్తకు మాత్రం దూరం కావాలని అనుకోవద్దు. ఎందుకంటే ఈ భర్తలు పనిచేసే చోట చాలా ప్రెషర్ అనుభవిస్తారు. వారు పడే బాధలు భార్యలకు తెలియదు. అనవసరంగా అనుమానించడం, ఆ తర్వాత గొడవ పడడంతో పాటు అతన్ని అనరాని మాటలు అంటుంటాం. నేను నా భర్తను వదిలేసుకున్నట్లు నువ్వు నీ భర్తను మాత్రం అస్సలు వదులుకోకమ్మా అని అక్కమ్మ చెప్పింది. అప్పుడు హీరోయిన్ వెక్కి ఏడుస్తోంది. ఇదంతా విన్న హీరోయిన్ వాళ్ళ నాన్న అల్లుడు బస్టాండ్ కు నడుచుకుంటూనే వెళ్ళాడు. కారును కూడా మన ఇంట్లోనే వదిలాడు. ఎందుకు ఇక్కడ పెడుతున్నారని అడిగితే, నా వల్ల మీ కూతురుకు చాలా సమస్యలు వచ్చాయి, డివోర్స్ తర్వాత ఈ కారు మీకు ఏ అవసరానికైనా ఉపయోగపడుతుందని చెప్పాడు. ఇలాంటి అబ్బాయిని ఎందుకు మిస్ అవుతున్నావమ్మా అని తండ్రి అన్నాడు. వెంటనే కారు తీసుకుని హీరో కోసం వెళ్తోంది. హీరో దగ్గరకు వెళ్లి కారు దిగి వేగంగా వెళ్లి హక్ చేసుకుంది. నన్ను క్షమించు అని బతిమలాడుతోంది. ఇద్దరు ఒకరినొకరు హత్తుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ దూరంగా వెళ్లిపోయింది. ఇంకోవైపు అక్కమ్మ ఇన్నాళ్ళు గిల్టీ ఫీలింగ్ తో మంచంపై పడుకోలేకపోయింది కదా, ఇప్పుడు దానిపై పడుకుని తన భర్తను తలుచుకుంటోంది. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఫ్రెండ్స్, మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి సినిమాలు మీ ఫ్రెండ్స్ కూడా చూడాలంటే వారికి షేర్ చేయండి. తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.